హలో ఆల్, వెల్కమ్ టు మిస్టర్ మ్యాక్స్. ఎలా ఉన్నారు? ప్రసాద్ థియేటర్ దగ్గర ఉన్నాను. పెద్ద సినిమా చూడడానికి వచ్చాను. ఫైనల్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ డిలే పెద్ద రిలీజ్ అవుతుంది. అండ్ పెద్ద ఓన్లీ రామ్ చరణ్ కి, బుచ్చిబాబుకి ఆర్ఎల్స్ వృద్ధి సినిమాస్ అనే కొత్త బ్యానర్ కే కాదు, కంప్లీట్ టిఎఫ్ఐ కి చాలా ఇంపార్టెంట్ ఫిలిం. ఎందుకంటే జెన్యున్ గా మన దగ్గర ఏ సినిమాలు హిట్ అవ్వలేదు. లాస్ట్ సంక్రాంతి తర్వాత ఏ సినిమా కూడా జెన్యున్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫామ్ చేయలేదు. అండ్ అసలు ఒక సినిమా, ఒక డీసెంట్ సినిమా, ఒక యావరేజ్ సినిమా కాకుండా మనం ఇది కదరా సినిమా అంటే ఇలా కదరా ఉండాలి, ఒక మంచి ఫీలింగ్ తో బయటకు వచ్చిన సినిమాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. అసలు లాస్ట్ ఏ సినిమా చూసినా కూడా నాకు గుర్తులేదు. హానెస్ట్ గా మీరు లాస్ట్ ఏ సినిమా, తెలుగు సినిమా చూసి బయటకు వచ్చి అరే అమ్మ చాలా మంచి సినిమా చూసాను అనే ఫీలింగ్ తో బయటకు వచ్చారో ఆ సినిమా ఏం కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నాకైతే జెన్యున్ గా గుర్తులేదు. ఎప్పుడు చూసానో కూడా ఒక మంచి సినిమా చూసి ఒక కంప్లీట్ ఫీలింగ్ తో బయటికి రావడం. అన్ని యావరేజ్ సినిమాలు, అబౌవ్ యావరేజ్ సినిమాలు, డీసెంట్ దగ్గర క్లోజ్. అన్ని సినిమాలు, మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ మంచి కాన్సెప్ట్లు ఉంటాయి, కాకపోతే ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అవుతుంది. ఫైనల్లీ పెద్ద వస్తుంది. పెద్ద చాలా ఒక మంచి హైబ్రిడ్ ప్రాజెక్ట్ గానే స్టార్ట్ అయింది. ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు అయితే సోషల్ మీడియా అంతా షేక్ అయింది. తర్వాత చికరి సాంగ్, రారా సాంగ్, ఇవన్నీ పోస్ట్పోన్ అవుతూ వచ్చి ఫైనల్ గా జూన్ 4th రిలీజ్ అవుతుంది. అండ్ June 3rd ప్రీమియర్ చేస్తున్నారు. అయితే ట్రైలర్ నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, జస్ట్ యావరేజ్ అనిపించింది. బుచ్చిబాబు కావాలని అండర్ ప్లే చేస్తున్నాడా అనే ఫీలింగ్ కూడా ఉంది. ఎందుకంటే ట్రైలర్ చూసి చెప్పొచ్చులే కానీ, బట్ అంత జడ్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా జెన్యున్ గా తీసిన సినిమా, ప్రతి ఒక్కరు కష్టపడ్డారని క్లియర్ గా తెలుస్తుంది. ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకున్నట్టు ఎక్కడ నాకు అనిపించలేదు. మేబీ ఆ ట్రైలర్ కట్ ఎడిటింగ్ లో కానీ, లేకపోతే ఎలా కట్ చేయాలి అన్న కన్ఫ్యూజన్ లో అలా కట్ చేసి ఉండొచ్చు అనిపించింది. దట్స్ ఓకే, అప్పుడప్పుడు అలా అవుతుంటాయి. ట్రైలర్ మిస్ఫైర్ అయిన సినిమాలు కూడా జెన్యున్ గా హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి, అలా అనుకున్నాను. కాకపోతే నాకు పెద్దలో బాగా ఇంప్రెస్ చేసిన, ఐ మీన్ ఈ ప్రమోషన్స్ లో బాగా ఇంప్రెస్ చేసిన విషయం, సాంగ్ రిలీజ్ చేశారు. అది ముందే రిలీజ్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే ఆ సాంగ్ లో ఆ స్టంట్స్ అవన్నీ బాడీ డబుల్ లేకుండా రామ్ చరణ్ జెన్యున్ గా అయ్యప్ప మాలలో వెజిటేరియన్ డైట్ తీసుకుంటూ అవన్నీ ప్రమోషన్స్ లో చెప్తూ వచ్చారు. ఏంటి ఇలా వెజిటేరియన్ డైట్ మీద రామ్ చరణ్ బాడీ పెంచాడు అని. బట్ చెప్తే దట్ వోంట్ వర్క్ కదా, చూపించాలి. సో ఈ బాస వీడియోలో ఏంటంటే రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడు, ఆ మట్టిలో కాళ్ళు ఇడ్చుకుంటూ వెళ్ళడం, జనరల్ గా అలాంటివన్నీ బాడీ డబుల్స్ తో చేయించడం అలా చేస్తుంటారు. ఇంకా ఈ టెక్నాలజీ బాగా పెరిగిపోయిన తర్వాత మన వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది ఈ ఫేస్ మార్పులు చేయించడం, బాడీ విఎఫ్ఎక్స్ చేయించడం. మనం చూసాం, చాలా మంది హీరోలు ట్రోల్ అవుతూ వచ్చారు. సో అదంతా ఒక పెద్ద కథలే గానీ, అలాంటి సైడ్ వెళ్లకుండా రామ్ చరణ్ జెన్యున్ గా ట్రై చేశాడు పెద్ద సినిమా కోసం. ఒక క్రాస్ ఓవర్ ఎత్లెట్ అంటే కొంతమంది ఏంటి ఇన్ని గేమ్స్ ఆడతాడా అనొచ్చు, కానీ ఏమో కొత్తగా ట్రై చేశారు కదా, ట్రై చేస్తే తప్పేంటి. అదే ఒకటే గేమ్ ఆడితే ఇలాంటి సినిమాలు ఎన్నో చూసాం కదా అంటారు. సో సంథింగ్ దే ఆర్ ట్రైయింగ్ సంథింగ్ డిఫరెంట్. బట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు స్టోరీ అంతా చెప్పేశారబ్బా. వాళ్ళు ప్రతి ప్రమోషన్ లో ఎవడో ఒక లీక్ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఆఖరికి రామ్ చరణ్ కూడా అందరూ అలా లీక్ చేసి స్టోరీ మొత్తం చెప్పారు. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం అదే వస్తుందేమో, సినిమా చూసేటప్పుడు ఎక్కడైనా ఏమో ఆల్రెడీ చెప్పేశారు కదా, ఇక్కడ ఇది వస్తుంది, ఇక్కడ ఈ ఎలిమెంట్ ఉంది, ఇక్కడ ఈ ఎలిమెంట్ ని ఎలివేట్ చేశారు ప్రమోషన్స్ లో అని చెప్పి మనకి అనిపిస్తూ ఉంటే ప్రాబ్లం అవుతుంది. ప్రిడిక్టబిలిటీ ఫ్యాక్టర్ కొంచెం పుల్ బ్యాక్ చేస్తుంది అన్న ఫీలింగ్ లో ఉన్నాను. దట్స్ ఓకే. ఫైనల్ గా ఎమోషన్స్ డెలివర్ అవుతాయి, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ డెలివర్ అవుతాయి. అదే ఒక కోర్ పాయింట్ ఉంటుంది కదా సినిమాకి, ఆ కోర్ పాయింట్ వీళ్ళు ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ లాస్ట్ 45 to 50 minutes వస్తుంది, దాని మీదే మేమంతా హోప్స్ పెట్టుకున్నామని ప్రతి ఈవెంట్ లో, ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ వచ్చారు. వర్కౌట్ అవ్వాలని కోరుకుందాం, గట్టిగా కోరుకుంటున్నాను. సినిమా హిట్ అవ్వాలి. నిజంగా టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉంది. వీ నీడ్ ఎ హిట్. రామ్ చరణ్ కే కాదు, కంప్లీట్ టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబ్యూటర్స్ కి చాలా ఇంపార్టెంట్ ఫిలిం పెద్ద. సో వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం హోప్ హీ డెలివర్ చేయాలి. బాగుండాలి సినిమా. ఒక మంచి సినిమా చూసి చాలా కాలం అయింది. ప్లీజ్ వెళ్లే ముందు నేనేం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళట్లేదు, చాలా గ్రౌండెడ్ గానే వెళ్తున్నాను. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఆ హై ఫీల్ అవ్వాలి, ఎలాగైనా ఈరోజు ఫీల్ అవుదాం అనే కోరుకుంటున్నాను. చూడాలి. అండ్ బిజినెస్ పరంగా బానే చేసింది. రామ్ చరణ్ ప్రీవియస్ ఫిలిం గేమ్ చేంజర్ ఏమైందో, బాక్స్ ఆఫీస్ దగ్గర అటు ఇటు అయింది. ప్లస్ ట్రోలింగ్, ఆ పోస్టర్లకి పెద్ద ట్రోల్ అయ్యాడు. తనకు సంబంధం లేకపోయినా ఇంకా పిఆర్ టీం ఏం చేస్తారా అలా ఉండే ట్రోల్ అయ్యాడు రామ్ చరణ్ ఆ పోస్టర్ కి. సో ఈసారి ఆ పోస్టర్ నిజంగానే పోస్టర్ దింపుతారేమో,
చూడాలి. బుకింగ్స్ అయితే క్రేజీ ఉన్నాయి. బిజినెస్ ఒక 220 to 240 crores చేసినట్టున్నారు. ఓవరాల్ గా ఒక 450 to 500 crore అయితే గ్రాస్ రావాలి. చూద్దాం వస్తుంది అనుకుంటున్నారా? ఓన్లీ మన తెలుగు స్టేట్స్ లోనే దగ్గర వరకు ఒక 300 crore గ్రాస్ రావాలి. మిగతా చోట్ల అన్ని తక్కువ బిజినెస్ చేశారు, కానీ ఓవర్సీస్ లో ఎక్కువ చేశారు, మన తెలుగు స్టేట్స్ లో ఎక్కువ చేశారు. సో 350 crore పెట్టా అంటున్నారు. 350 crore స్క్రీన్ మీద కనపడితే చాలా బాగుంటది. లేదు కనపడకపోతే మళ్ళీ అదొకటి. అండ్ ఈ హైక్స్ తీసుకున్నారు కదా 600, ఇప్పుడు 600 పెట్టి సినిమా చూసినప్పుడు 600 టికెట్ తీసుకొని చూసినట్టే రివ్యూ ఇస్తారు. రివ్యూ అని కాదు కానీ పబ్లిక్ ఆడియన్స్ కూడా ఇప్పుడు 600 పెట్టి కొనుక్కునే ఒక ఆడియన్స్, ఫ్యాన్స్ ని పక్కన పెట్టండి. ఫ్యాన్స్ ఎలా ఉన్నా సినిమాలు లేపుతారు, వాళ్ళ పనే అది కదా, పెట్టండి. జనరల్ గా ఆడియన్స్ ఒక సినిమా చూస్తున్నా 600 పెట్టి, అంటే నార్మల్ గా 175 వచ్చే టికెట్ 120కి ఇచ్చే టికెట్ 150కి వచ్చే టికెట్ 600 పెడుతున్నా అంటే వాడు ఖచ్చితంగా ఆ 600 కి తగ్గ సినిమానే కోరుకుంటాడు. ఇప్పుడు ఆ 600 తగ్గట్టు వాడికి రీచ్ కాలేదు అనుకోండి, ఆబ్వియస్లీ టాక్ అటు ఇటు అవుద్ది. వాళ్ళు 600 పెట్టినందుకు 600 రూపీస్ సినిమా అంటే ఆడియన్స్ కి ఆ ఎక్స్పీరియన్స్ డెలివర్ చేయాలి. సో డెలివర్ చేస్తారు అని కోరుకుందాం. అండ్ మీరు ఎక్కడ చూస్తున్నారు సినిమా కింద కామెంట్స్ లో చెప్పండి. హిట్ కొట్టాలి, రామ్ చరణ్ హిట్ కొట్టాలి, బుచ్చిబాబు హిట్ కొట్టాలి. సో ఎక్కడ కూడా ఒక స్టేల్డ్ ప్రొడక్ట్ లాగా అయితే అనిపించలేదు. ఓవర్సీస్ బుకింగ్స్ ఎందుకో మరి తెలియదు కానీ తక్కువ ఉన్నాయి. మన తెలుగు స్టేట్స్ లో అదిరిపోతున్నాయి. పెద్ద ఇష్యూ అయింది బుకింగ్స్ దగ్గర, హైక్స్ దగ్గర, అది ఇది ఇది అని చెప్పి. మనకు తెలిసిందేగా మైత్రి అంటేనే కొంచెం డిలే, వాళ్ళు కొంచెం ఎక్కువ కావాలి మాకు హైక్స్ అది ఇది అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తారు. రాజాసాబ్ కి పెంట్ అయింది, పెద్దకి కూడా కొంచెం అలాగే అయ్యింది. బట్ కొంచెం ముందుగానే ఒక 1 day ముందే స్టార్ట్ చేశారు. మరి రాజాసాబ్ లాగా ఫైనల్ గా అంటే ఇంకొక 2 minutes లో ప్రీమియర్స్ పడతాయి అన్నప్పుడు బుకింగ్స్ ఓపెన్ చేసినట్టు కాకుండా పెద్దకి 1 day ముందే అయింది. బట్ 1 day ముందు అవ్వడం కూడా పెద్ద గొప్ప విషయం కాదు. ఇప్పటి వరకు కూడా చాలా థియేటర్స్ ఓపెన్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఇంకొక 10 minutes లో చూడడానికి వెళ్తున్నాను, ఓపెన్ చేయాల్సి ఉంది ఇంకా బుకింగ్స్ కొన్ని థియేటర్లు అయితే. అలా ఉండింది సిచ్యువేషన్. అంటే ఈ పర్సంటేజ్ ఇష్యూలు, ఈ నెగోషియేషన్లు ఇవన్నీ మాట్లాడుకొని 5% దగ్గర 10% దగ్గర ఎవరు కాంప్రమైజ్ కాక అవి పెండమెంట్లు అవుతూనే ఉంటాయి. సో అది చాలా గ్రౌండెడ్ గానే వెళ్తున్నాను, ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవట్లేదు. ఒక మంచి సినిమా డెలివర్ చేస్తారు అని కోరుకున్నాం. సో ఫింగర్స్ క్రాస్డ్. మళ్ళీ రివ్యూతో కలుస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్. మరి